మహిళలకు ఉచిత బస్ ప్రవేశపెట్టిన తర్వాత ఆటోలన్నీ కూడా వెలవెలబోతున్నాయి. అలాగే మెట్రో కూడా చాలా వరకు ఖాళీ అయిపోయిందన్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతం మనకు వచ్చింది. సో ఇక్కడైతే ఒక ఆటో ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎన్ని ఇయర్స్ నుంచి ఆటో నడుపుతున్నారు? 5 years. రైట్. ఇప్పుడు మహిళలందరికీ, లేడీస్ అందరికీ ఉచిత బస్ అనేది ప్రవేశపెట్టారు. సో దీని గురించి ఏంటి అంటే మీకు ఏమైనా దీంట్లో లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మాకు చాలా లాస్ ఉంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం మేము నడిపించేది చాలా లేడీస్ మాకు గిరాకు ఉంటుంది. ఇప్పుడు లేడీస్ మొత్తం బస్సులో పోతే మాకు కారోబార్ అంతా ఫెయిల్ అవుతుంది. ఎంతవరకు లాస్ ఉంటుంది? లాస్ ఏం అసలు గిరాకే లేదు మాకి. అందరు బస్సులో పోతే మేము ఫెయిల్ అయిపోతాం. జెంట్స్ అయితే వాళ్ళు బైక్ మీద పోతారు. జెంట్స్ ఆటోకి ఎక్కువ వచ్చేది లేడీస్ నుంచే మాకు ప్రాఫిట్. ఇప్పుడు లేడీస్ లేకుంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. మరైతే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టడం మంచిదే కదా, దీని గురించి మీరేమంటారు? వాళ్ళకి మంచిది, మాకు ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళకి మంచిగా ఉంది. మా లేడీస్ పోతే కూడా అది కూడా మంచిది. కానీ మేము ఏం చేయాలి? ఒక ఆటో ఉందా? ఎక్కువ ఆటోలు అంతా లేడీస్ కోసమే నడుస్తాయి. వాళ్ళు లేడీస్ లేకపోతే మేము ఫెయిల్ అయిపోతాం. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఆటో నడుపుతున్నారు? 22 years అయింది. ఓకే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టున్నారు అనమాట. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీకు ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అదే మాకైతే లాసే కదమ్మా. మాకు లాస్ కారోబార్ లేదు. ఇప్పుడు ఆన్లైన్లో లేదు, దీంట్లో లేదు. ఆటోలు ఇట్లా పెట్టుకొని కూర్చున్నాం అడ్డల మీద. మేము దాంట్లో చాలా తగ్గింది, ఇవాళకే తగ్గింది. అంటే ప్రతిరోజు మీకు గిరాకీ అది ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. లేడీస్ ఎక్కితేనే కదా, ఎక్కువ మటుకు అయితే లేడీస్ ఎక్కుతారు కదా, దాంట్లో తగ్గిపోయింది. ఇప్పుడు నిన్నటి నుంచే అయింది, 3 రోజులు అంతా తగ్గింది. అట్లా చాలా తక్కువ అయిపోయింది కారోబారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఏంటి మరి మీ ఆటో వాళ్ళ పరిస్థితి? ఆటో అమ్ముకోవాలి, వేరే డ్యూటీ చూసుకుంటాం అంతే, దాని తప్ప ఏం లేదు. అంతే మరి. హైదరాబాద్లోని ఆటో యూనియన్కి సంబంధించి ఒక మీటింగ్ అనేది కూడా ఏర్పాటు జరుగుతుందని విన్నాము. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఏమో, యూనియన్ అయితే ఇప్పటిదాకా ఏది లేదు. వాళ్ళు ఎక్కడ చేస్తారో యూనియన్లు అయితే ఇక్కడ లేరు. మాకు ముసాపేటలో లేరు. అక్కడ ఓల్డ్ సిటీలో అక్కడ ఉందేమో, అది దాని గురించి మాట్లాడతారేమో. ఓకే. మరి అంటే మీరు ఉండే ఏరియా అంటే ఓల్డ్ సిటీ వేరే దిక్కునుంది, మూసాపేట ఆల్మోస్ట్ చాలా డిస్టెన్స్ ఉంది. సో యూనియన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఆటో తీసేసి వేరే ఏదో జాబ్ 15,000 వాచ్మెన్ ఏదో చేసుకుంటాం అంతే. అంతే మరి. ఇక చదువుకోలేము కదా. ఇప్పుడు ఇట్లుంటే ఈఎంఐ కట్టాలి, ఆటోది 6,200 కట్టాలి నెలకు. ఇప్పుడు అది తీయాలి, ఇక మా తీయాలంటే కాని పని కాదు మేడం. ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే ఉచిత బస్సు పథకం అని అన్నారు. మధ్యాహ్నం నుంచి ఏంటి పరిస్థితి? మధ్యాహ్నం నుంచి కానీ పొద్దున్న నుంచే లేరు జనాలు. అసలు ఎవరు ఎక్కుతాను లేరు. డీజిల్ డబ్బులు గిట్ట రావు. చిన్న ఆటో అయినా సరే, పెద్ద ఆటో అయినా సరే, ఏదైనా సరే. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, టికెట్ది స్పెషల్ లేడీస్ అని చెప్పి అది పెట్టిరు. అది అనవసరమైంది, అసలు పనికిరాయింది. అది పనికొచ్చే పని చేస్తేనన్నా ఒక సింగారం ఉంటుంది ఏదైనా కానీ. కరెక్టే కదా మేడం? మరి అందరూ బాగుందని అంటున్నారు, మంచి పథకం అంటున్నారు. మంచి పథకం బాగుంది మేడం. ఆటోల పరిస్థితి రవాణా శాఖ మీద పడితే ఏమో ఫైదా? రవాణా మీద పడితే ఏం వస్తుంది? అన్నీ నష్టమే కానీ లాభం ఏం లేదు దీంతో. నా కుటుంబం ఎంతమంది ఉంటారు తెలుసా మేడం? నా కుటుంబం 2 చెల్లెళ్ళు, అమ్మ, మా ఫ్యామిలీ మొత్తం 7 members. దీని మీద ఆధారపడి ఉన్నాం మేము. నా పరిస్థితి ఏంది చెప్పండి మేడం. ఇలాగే కంటిన్యూ అయితే ఏంటి మరి? కంటిన్యూగా అయితే ఏముంటుంది మేడం? దీంతో లాభమే లేదు దీంతో అసలు. యూనియన్లో విస్తృత సమావేశాలు జరుగుతున్నాయి. అండ్ అలాగే యూనియన్ వాళ్ళంతా మీద కూడా ఆటోకి సంబంధించిన వాళ్ళంతా ఒక దాటి మీదకి వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటారు. అండ్ దీని గురించి గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడదామని అంటున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎవరు అంతలా వాళ్ళు ఉంటారు మేడం. ఎవరు మాట్లాడదు, దీన్ని పట్టించుకోరు అసలు. దీని గురించి ఆటో అంటే ఎవరు పట్టించుకోరు. మెయిన్ ప్రాబ్లం అది. దీని మీదనే జీవనోపాధి మాది. దీని మీద బతకలేము ఇక మేము. అక్కడ ఎక్కడనో పెట్టినాను, ఇక్కడ హైదరాబాద్లో గిట్ట పెడితే ఇక్కడ పరిస్థితి ఏంటి?